ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దిన వాక్యం ఏమిటంటే దేవుడు చేయు గొప్ప కార్యాలు. దేవునికి స్తోత్రం. దేవుడు చేసే గొప్ప కార్యాలండి. ఏ కార్యాలు? దేవుడు చేసే గొప్ప కార్యాలు. స్తోత్రం. ఎవరు చేసే గొప్ప కార్యాలు? దేవుడు చేసే గొప్ప కార్యాలు మనం గుర్తిస్తున్నామా? ఆమేన్. యాదగిరి అన్న కొడుకు జర సైరకర్తుండు. దేవునికి స్తోత్రం. జవాబు ఇస్తుండు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా, దేవుని గొప్ప కార్యాలు ఎన్నో మన కళ్ళతో చూస్తున్నాము, కానీ గుర్తించని వారముగా ఉన్నాము. దేవుని గొప్ప కార్యాలను మన చెవులతో వింటున్నాము. దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. స్తోత్రం. కానీ గుర్తించని వారముగా మనం ఉన్నాము, వివరించని వారముగా ఉన్నాము, తలంచని వారముగా ఉన్నాము, ఊహించుకొని వారముగా ఉన్నాము, తలపోసుకొని వారముగా ఉన్నాము, ధ్యానించని వారముగా ఉన్నాము, వాటిని బట్టి భయము లేని వారముగా ఉన్నాము. దేవుడు గొప్ప కార్యాలు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు గొప్ప కార్యం ఏంటి? ఆ గొప్ప కార్యం ఒక్కడు చెప్పండి. ఆ గొప్ప కార్యం ఏంటి చెప్పండి? అవన్నీ ఉన్నాయండి. అవి దేవుని దృష్టికి చాలా సింపుల్. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడి వర్షకాలము రాగానే మేఘాలను తీసుకొచ్చి ఆకాశము నుండి వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఇప్పుడు మేఘాల మీద మనం వెళితే, ఒక ప్లేన్ లో మనం వెళితే మేఘాలన్నీ మన కింద ఉంటాయి. కానీ సూర్యుని వెలుగు ఎక్కడ ఉంటుందండి? సూర్యుని వెలుగు ఎక్కడ ఉంటుంది? మేఘాల పైన వెలుగే ఉంటుంది. కానీ మేఘాలు కమ్ముకున్నప్పుడు భూమికి చీకటి ఉంటుంది. కానీ నువ్వు ప్లేన్లో వెళ్ళి చూడు, నేనైతే ఎక్కలే, దేవుడిచ్చిన అనుభవాన్ని బట్టి చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మేఘాలు ఎక్కడుంటాయండి? ఆకాశమును అంటుకొని ఉంటాయా? మేఘాలు ఎక్కడుంటాయి? మధ్యలో ఉంటాయి. కానీ ఒక ప్లేన్ ఎక్కినమంటే అది మేఘాలను దాటితే మేఘాలన్నీ కిందనే ఉంటాయి, కమ్ముకొని ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఆ దేవుని గొప్ప కార్యం కాదా? ఊహించలేని గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. కనుక సూర్య చంద్ర నక్షత్రాలను బట్టి కూడా ప్రతి దినము దేవుని మనము స్తుతించాలి. దేవా, నువ్వు చేసిన గొప్ప కార్యము. దేవునికి స్తోత్రం. కానీ మానవుడు మర్చిపోయాడు కదండి, మర్చిపోయాడు కదా. వారు వెంటనే ఆయన చేసిన గొప్ప కార్యాలన్నీ మర్చిపోతున్నారట. స్తోత్రం. ఇశ్రాయేలు పట్ల ఎన్ని గొప్ప కార్యాలు దేవుడు చేశాడంటే ఊహించలేని గొప్ప కార్యాలు. అవి ఊహిస్తే గుండె వలిగిపోయేంత గొప్ప కార్యాలు. అవి ఊహించాలి కానీ ఎటు తోసని గొప్ప కార్యాలు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా
దేవుడు ఎన్నో 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 తలంచలేని, ఊహించలేని గొప్ప కార్యాలు చేస్తుంటాడు. కానీ మనం వెంటనే మరిచిపోయే వారముగా ఉన్నాము. స్తోత్రం. చూడండి, నా జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యం చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. గొప్ప కార్యం నా జీవితంలో అది ఎలా ఉందంటే ఒక ముద్రగా ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవుడు గొప్ప కార్యం చేశాడు. నన్ను విడిపించాడు, నన్ను తప్పించాడు, నన్ను బ్రతికించాడు. లేకుంటే ఆ క్షణము నేను చనిపోయేవాడిని. నా జీవితంలో గొప్ప కార్యము చేశాడు కనుక అట్లా చనిపోయేవాడిని కనుక ఇట్లా చనిపోతే బాగుంటుంది అనిపిస్తుంది ఇప్పుడు. స్తోత్రం. ఎట్లా? దేవుని సేవలో, దేవుని పనిలో, దేవుని పరిచర్యలో ఆయన బ్రతికిచ్చాడు కనుక ఆయన కొరకే బ్రతకాలి. దేవునికి స్తోత్రం. ఆయన పుట్టించాడు కనుక ఆయన కొరకే బ్రతకాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడు. స్తోత్రం. మన సృష్టి విధానమే గొప్ప కార్యం అండి. స్తోత్రం. మనము నిర్మింపబడ్డ విధానమే గొప్ప కార్యం అండి. స్తోత్రం. కనుక మనం పుట్టిన విధానం, మనము నిర్మించబడ్డ విధానం ఎప్పుడన్నా తలంచుకున్నామా? ఎప్పుడన్నా ఊహించుకున్నామా? దావీదు తలంచుకొని ఊహించుకుంటే ఆయనకి ఏం కలుగుతుందట? భయము, ఆశ్చర్యం కలుగుతుందట. దేవునికి స్తోత్రం. అసలు కన్న తల్లిదండ్రులని మర్చిపోతామండి. ఆ జన్మ విధానం విలువనే మనకు తెలియదు. ప్రతిరోజు కన్న తల్లిదండ్రులను సన్మానించాలి. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పలేదా, నీ తల్లిని తండ్రిని సన్మానించు? ఎప్పుడన్నా అన్నామా? అమ్మ మెడల మీద పడి, అమ్మ నన్ను కన్నందుకు దేవునికి స్తోత్రం, నాకు జన్మనిచ్చినందుకు దేవునికి స్తోత్రం, నిన్ను బట్టి భూమి మీదకి వచ్చాను. ఏదో అట్లా వచ్చాను కాదండి. మన జీవిత విధానమునంతా మనం తలపోసుకుంటే ఆ దేవుడు చేసిన గొప్ప కార్యము. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకు ఇక్కడ రాయబడింది యోబు 37:5 చదవండి. దేవుడు ఆశ్చర్యకరముగా ఉరుముధ్వని చేయును. మనము గ్రహింపలేని గొప్ప కార్యములను స్తోత్రం. గ్రహింపలేని గొప్ప కార్యం మనం గ్రహిస్తలేము. దేవుని గొప్ప కార్యాలను గ్రహిస్తలేము. ఒక మేఘము రావటము, ఒక వర్షం పడటము, ఒక ఉరుముతని కలుగుటము, ఒక మెరుపు కలుగుటము, అది ఏంటిదండి? దేవుడు చేసిన గొప్ప కార్యము. దేవునికి స్తోత్రం. కానీ గ్రహించలేకపోతున్నాం. గ్రహింపు లేదు మనకు. స్తోత్రం. ఆమేన్. చూడండి, ఎండాకాలం వచ్చింది కదా, సాతాను అనుకుంటాడు ప్రజల్ని ఇట్నే ఎండబెట్టాలి, ఇట్లనే ఎండబెట్టాలి. కరువు కాలం వచ్చింది అనుకో, ఇట్నే కరువు ఉండాలి. బాధ వచ్చింది అనుకో, ఇట్నే బాధ ఉండాలి. రోగం వచ్చింది అనుకో, ఇట్నే రోగం ఉండాలి అనుకుంటాడు సాతాను.
కానీ వర్షం పడని సమయమందు ఆ ఎండాకాలములో ఆ వర్షకాల ప్రారంభములో ఆయన ఉరుముదని పుట్టిస్తాడు. దేవునికి స్తోత్రం. ఏం చేస్తాడు? ఉరుములు మెరుపులు మెండుగా చేసి అపజయమిచ్చును అపవాదికి. ఉరుములు మెరుపులు మెండుగా చెప్తే అపవాదికి అపజయము కలుగుతుంది. వర్షకాలం అంతా ఉరుముడు మెరుసుడే ఉంటుందా? ప్రారంభంలోనే ఉంటది. దేవునికి స్తోత్రం. ప్రారంభంలో ఎట్లుంటది? చడిల్ చడిల్, ఓహో అంత వణికిపోతాడు. రే జరుగురా, జరుగు, పక్కకు జరుగు. నేను భూమి మీద వర్షం కురిపించాలి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రజలకు పంటనియ్యాలి, నా ప్రజలకు ఆహారం ఇయ్యాలి. చడిల్ చడిల్ చడిల్, ఉరుములు మెరుపులు మెండుగా చేసి అపజయమిచ్చును అపవాదికి. దేవునికి మహిమ కలుగును గాక. అది ఎంత గొప్ప కార్యం అండి. దేవునికి స్తోత్రం. ఎప్పుడన్నా ఉరుముద్దని పుట్టగానే మోకరించి ప్రార్థన చేశామా? దేవా నీ గొప్ప కార్యాన్ని బట్టి స్తోత్రమయ్యా. అపవాదికి అపజయము కలిగిస్తున్నావు. మా సృష్టి మీదకి, మా దేశం మీదకి, మా ప్రాంతం మీదకి, మా పొలాల మీదకి నీ వర్షం పంపించబోతున్నందుకు స్తోత్రములయ్యా. కానీ దేవుని గొప్ప కార్యాన్ని చూసి దేవుణ్ణి ఎప్పుడన్నా స్తుతించామా? దేవునికి స్తోత్రం. ఎప్పుడు స్తుతించలేకపోతాం. దేవా మాకు వర్షకాలం ఇచ్చినందుకు స్తోత్రములయ్యా, మాకు వర్షం వేయబోతున్నందుకు స్తోత్రమయ్యా, మా ప్రాంతాన్ని పచ్చగా ఉంచబోతున్నందుకు నీకు స్తోత్రములయ్యా, మాకు మరలా పంటలు ఇయ్యబోతున్నందుకు స్తోత్రములయ్యా. ఎండకంతా వెలవెల వాడిపోయామయ్యా, మాడిపోయాము తండ్రి. మంచి వాతావరణము, చల్లటి వాతావరణము మాకు అనుగ్రహించబోతున్నందుకు నీకు స్తోత్రములయ్యా అని ఎప్పుడు చేతులెత్తి మనం స్తుతించిన వారం కాదండి. దేవుని గొప్ప కార్యములను తలంచుకుంటే మనం ఎంతటి వారమండి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. అరే అక్కడ విద్యుత్ ఉంచాడండి దేవుడు, పవర్ ఉంచాడు. ఆ పవర్ ఇట్లా మనిషికి తగిలితే మాడిపోతాడు. అదే పిడుగు, ఎంత గొప్ప కార్యం. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. దేవుని విన్నారా? చెప్పుతున్నటువంటి సారాంశం ఏమిటంటే దేవుని గొప్ప కార్యాలు మనము తలంచాలి, దేవుని గొప్ప కార్యాలు మనం ఊహించాలి, దేవుని గొప్ప కార్యాలు మనము తలపాసుకోవాలి. దేవుని గొప్ప కార్యాలను బట్టి ఆయనకు భయపడాలి. దేవునికి స్తోత్రం. దేవుని గొప్ప కార్యాలను బట్టి ఆయనను స్తుతించాలి. దేవుని గొప్ప కార్యాలను బట్టి ఆయన ఎదుట క్రమమైన జీవితము జీవించాలి. ఆయన భయపడుతుండాలి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఏ కార్యాలు చేస్తాడటండి? మనము గ్రహించలేని. స్తోత్రం. ఇప్పుడు గ్రహించడానికి మనం కొంచెం శ్రద్ధ పెట్టాలా లేదా? గ్రహిస్తున్నామా లేదా? మేఘాలు వస్తున్నాయి, గ్రహిస్తున్నామా? ఉరుము దాన్ని పుడుతుంది, గ్రహిస్తున్నామా? మెరుపులు వస్తున్నాయి, గ్రహిస్తున్నామా? ఏం గ్రహిస్తున్నామండి? స్తోత్రం. ఏం గ్రహిస్తున్నాం? లోకం ఏం గ్రహిస్తుంది? జ్ఞానవంతులు ఏం గ్రహిస్తున్నారు? చదువుకున్న వారు ఏం గ్రహిస్తున్నారు? ఏం గ్రహిస్తున్నారు?
గ్రహించిన ప్రతి ఒక్కరి మనసు దేవుని వైపు మళ్ళుతుంది. దేవునికి స్తోత్రం. గ్రహించిన ప్రతి ఒక్కడు దేవుని స్తుతిస్తాడు. గ్రహించిన ప్రతి ఒక్కడు దేవునికి భయపడతాడు. గ్రహించిన ప్రతి ఒక్కడు దేవుని సేవిస్తాడు. స్తోత్రం. గ్రహింపలేని గొప్ప కార్యాలు యోబు గ్రహించాడా లేదా? దేవుని గొప్ప కార్యాలను గ్రహించాడు, శ్రమను గ్రహించాడు కదా, నష్టాన్ని గ్రహించాడు. స్తోత్రం. అందుకని గ్రహించిన వాడై యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, ఆయన నామమునికి మహిమ కలుగును గాక. ఎంత గ్రహించాడండి. గ్రహించిన వాళ్ళు ఏం చేస్తారు? దేవుని మీద సనుకుంటారు. గ్రహించిన వారు దేవుని స్తుతిస్తారు, దేవుని మహిమపడతారు, దేవుని మీద ఆనుకుంటారు. బ్రతుకు కాలం అంతట్లో దేవునికి భయపడతారు. స్తోత్రం. నడుతున్నప్పుడు కూడా నేను ఇప్పుడు చేసుకుంటున్న తీర్మానం, దేవుడు నాతో కూడా మాట్లాడుతున్న దాన్ని బట్టి నాకు దేవుడి దేవుని సన్నిధిలో నేను చేసుకుంటున్న తీర్మానం, ఏదైనా గొప్ప కార్యం కనబడితే అప్పుడే చేతులెత్తి దేవుని స్తుతించాలనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. నన్ను తప్పించాడండి దేవుడు. తప్పించినప్పుడు నేను బైబిల్ చేతిలో పట్టుకొని నా దేవుడే నన్ను రక్షించాడు, నేను రక్షించబడే సమయం కాదు ఇది అని బైబిల్ ఎత్తి దేవుని మహిమపరిచాను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా, గ్రహించలేని గొప్ప కార్యాలు మన బ్రతుకులో ఒక దినము ఉట్టిగా గతించదండి. ఒక దినము ఉట్టిగా గతించదు. మీరు ఆలోచించి చూస్తే ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ఏదో గొప్ప కార్యం మన జీవితంలో దేవుడు చేసుంటాడు. స్తోత్రం. ఆ దినము సాపిగా సాగిందంటే, ఆ దినము సంతోషంగా ఉన్నామంటే దేవుడు చేసిన గొప్ప కార్యం అండి. దేవునికి స్తోత్రం. ఈ దినమంతా కాచి కాపాడినవయ్యా, ఈ దినము నా జీవితంలో గొప్ప కార్యం చేసినందుకు స్తోత్రం. నాకు సంతోషం ఇచ్చావు, గొప్ప కార్యం అయ్యా. నాకు ఆరోగ్యం ఇచ్చావు, గొప్ప కార్యం. స్తోత్రం. గ్రహింపులేని గొప్ప కార్యాలు. ఇక్కడ చదవండి, కీర్తన 126:2. మనము కల కలిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానము చేసెను. అప్పుడు యెహోవా దీని కొరకు వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని. ఆమేన్, 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 ఆమేన్. స్తోత్రం. వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని కడుపు నొచ్చేదాకా నవ్వుతాం. కడుపు నొచ్చేదాకా నవ్వుతామండి. నవ్వి ఏమవుతాం? ముఖం మార్చుకుంటాం. స్తోత్రం. నవ్వి ఎప్పుడు నవ్వం. దేవుడు ఏం చేశాడట? గొప్ప కార్యాలు చేసి మన నోటి నిండా నవ్వు ఉంచాడు. దేవునికి స్తోత్రం. నోటి నిండా నవ్వు. దుఃఖం వచ్చింది, శ్రమ వచ్చింది, దుఃఖం వచ్చింది, కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చింది. కానీ ఆ కష్టమును, ఆ ఇబ్బందును, ఆ దుఃఖమును సంతోషముగా మార్చే దేవుడు మనకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఆయన చేసే గొప్ప కార్యాలు మనము తలంచుకుంటే, మనం ఊహించుకుంటే, మనము తలపాసుకుంటే దేవునికి స్తోత్రం. మన నోటి నిండి ఏముంటుందండి? చూసిన వాళ్ళు ఇంత కష్టం ఉండగా కూడా నవ్వుతారు. దేవునికి స్తోత్రం.
కొందరు భార్యలు ఉంటారు తెలుసా మీకు, కొడితే నవ్వేవారు. దేవునికి మహిమ కలుగును కాక. ఈ ఎప్పుడు కొట్టాడు అనుకో, భార్యకి ఏమనిపిస్తుంది? చిన్నోడు కొట్టనోడు కొట్టాడని నవ్వేస్తుంది, ఏడుపస్తుందా? కొందరు నవ్వేవారు ఉంటారు, స్తోత్రం. కొందరు ఏడ్చేవారు ఉంటారు కొడితే. మన కొరకు దేవుడు గొప్ప కార్యములు చేశాడు. దేవునికి స్తోత్రం. ఆయన గొప్ప కార్యములు ఊహించినప్పుడు, తలంచినప్పుడు, హృదయంలో ధ్యానించుకుంటున్నప్పుడు మన నోట ఏడుపు ఉండదండి, నవ్వు ఉంటుంది. నోటి నిండా నవ్వే. సిగ్గులేనాడు నవ్వుతావేట్రా అంటారు కొందరు. అదరా ఇంత కొట్టినా ఇంత తింటా, అరే సిగ్గు లేదురా నవ్వుతావు అని అంటారా? అదరా దేవునికి స్తోత్రం. కనుక సాతాను ఎదుట మనం సంతోషించే వారముగా ఉండాలి. వాడు ఏడిపియే చూస్తాడు. స్తోత్రం. ఇంత గొప్ప సమస్య వచ్చింది, ఇంత గొప్ప రోగం వచ్చింది, ఇంత గొప్ప బాధ వచ్చింది, ఏడువో అంటాడు. మనము దేవుని తోడుగా పెట్టుకున్న వాళ్ళము నవ్వాలి. దేవునికి స్తోత్రం. పాటలు ఎవరు పాడతారండి? ఏడ్చే వాళ్ళు పాడతారా? సంతోషించే వారు పాడతారు. మరి ఈ పౌరస్త్రీలలో అన్ని దెబ్బలు తిని అన్ని గాయాలుండి ఏడవాలి కానీ సంతోషిస్తారు. స్తోత్రం. వాళ్ళ నోట ఏముంది? పాటలు ఉన్నాయండి. యేసు రక్తమే. ఇశ్రాయేలుకు తింటే ఏలు పెడితే అందేటట్టుగా తిన్నారట. మనకు కొన్ని ఉంటాయి, కోపము, అసూయ, ఈడుంటుంది. ఇన్నే ఏలు పెడితే అందేటట్టుగా ఉంటుంది. ఉండద్దు. దేవునికి స్తోత్రం. కడుపు ఖాళీ కావాలి, తిత్తి ఖాళీ కావాలి. దేవునికి స్తోత్రం. బాధలు పోవాలి, అప్పుడే మంచి బ్రతుకు. ఇట్లా పన్నామా కథలు నిద్రపడతాయి. ఇక అన్ని ఉన్నాయా? ఒంటి గంట అయినా కూడా నిద్ర రాదు, కాలు మీద కాలు వేసుకుంటా. చాలా మంది అట్నేనండి. ఎందుకు? ఆ కుళ్ళు, ఆ కుతంత్రం, ఆ పగ, ఆ ఆలోచన నిద్ర పట్టనేది. స్తోత్రం. ఆయన గొప్ప కార్యములు తలంచుకుంటే ఇట్ల వరకు కూడా ఆలస్యం నిద్ర పట్టేస్తారు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఫలాని మీద పగ తీర్చుకుందాం అనుకున్నాం అనుకో, గుండె ఏం చేస్తుంది? కొంచెం స్పీడ్ కొట్టుకుంటుంది. నిద్ర పడుతుందా? కళ్ళకు నిద్ర రాదు. ఏది లేకుంటున్నామనుకో, నిష్కపటముగా ఉన్నామనుకో, మన నోట ఏముంటుంది? నవ్వే నవ్వు. సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, లేవున్నది. కానీ ఒక నిరీక్షణలో, ఒక విశ్వాసములో దేవుడు బ్రతికిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. రెండోది, దేవుడు చేసే గొప్ప కార్యం ఏంటంటే, మన నోటి నిండా నవ్వే. దేవునికి మహిమ కలుగును గాక. భార్య భర్తల అనుబంధం అంటే ఏంటండి? ఏంటి? సంతోషించాలి. దేవునికి స్తోత్రం కదా. సామెతలలో చెప్పారు కదా, సంతోషించాలి. చిలుకలు ఒక్క దగ్గర కూడుకున్నాయి అనుకో, ఏమనుకుంటాయి? కిస్కిస్ కిస్కిస్ అనుకుంటాయి అనుకో. మనం అనుకోండి, ఎక్కడ పావురాలు కూడుకున్నాయి అనుకో, ఏమంటే అనుకుంటే కదా. మనం ఎక్కడ అనుకుంటాం?
యేసు రక్తమే ఏ కసుముస్తే ఏ అదృష్టం ఎప్పుడో గడియ. స్తోత్రం. దేవుని బిడ్డలారా, నోటి నిండా నవ్వు. వాడు విచారింపజేయాలని, వాడు ఏడ్పియాలని, వాడు వేదన పరచాలని చాలా ప్రయత్నాలు చేస్తాడు. భక్తుల జీవితంలో ఆ విధంగానే చేశాడు. కానీ అపోస్తలులు ఎక్కడైనా ఎన్ని శ్రమలు అనుభవించినా ఏ విధంగా తరుమబట్ట వారు సంతోషించారట. దేవునికి స్తోత్రం. వారు ఏం చెప్పుకున్నారట? ప్రతి గ్రామములో, ప్రతి వీధిలో, ప్రతి స్థలములో జయ ఉత్సాహముతో మమ్ములను ఊరేగిస్తున్న దేవునికి మహిమ కలుగునుగాక. మనము మన దేవుని బట్టి ఆనందించాలి, ఆయన ఆజ్ఞలను బట్టి ఆనందించాలి, ఆయన సన్నిధిని బట్టి ఆనందించాలి, పరిశుద్ధతలో కొనసాగుతున్న దాన్ని బట్టి ఆనందించాలి, అభిషేకములో ఆనందించాలి, అన్ని సమయాలలో అన్ని సందర్భాలలో ఆనందించాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడు కూడా మన నోటి నుండి ఏముండాలి? నవ్వే ఉండాలి. ఏడవద్దు. శరసాల స్థితి వచ్చినా ఏడవద్దు. స్తోత్రం. నాకేదన్నా ఇబ్బంది ఎక్కువ వస్తే ధైర్యం కూడా ఎక్కువ వస్తుంది. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. అరే ఫిలిష్తీయుల మీదకి వస్తురా సంసోనా అంటే వణికిపోయాడా, భయపడ్డాడా, విరోధిముకొని లేచాడట. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు చేసిన గొప్ప కార్యములు ఏంటంటే ఆయన బానిసత్వము నుండి విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడి నుండి విడిపిస్తాడండి? బానిసత్వము నుండి విడిపిస్తాడు. ఆ బానిసత్వము నుండి, ఆ ఎట్టి పని నుండి, ఆ కష్టాల నుండి, ఆ ఇబ్బందుల నుండి దేవుడు విడిపించినప్పుడు మన నోటి నిండా నవ్వుండెను. దేవునికి మహిమ కలుగును కాక. పరాయి దేశం వెళుతామండి బ్రతుకుటానికి. ఆడ నవ్వుతూ బ్రతుకుతామా? సంపాదించుకొని కట్టకట్టుకొని బ్యాంకులు వేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత సంతోషం. నోటి నిండా ఆ దేశం నుండి తీసుకొచ్చినప్పుడు నోటి నిండా నవ్వండి. దేవునికి స్తోత్రం. బానిసత్వము నుండి దేవుడు విడిపించాడు ఇశ్రాయేలు ప్రజలు. వారి నోటి నిండా నవ్వు. దేవునికి మహిమ కలుగును కాక. వారి ప్రయాణములో నవ్వు. ఎర్ర సముద్రం పాయలైనప్పుడు నవ్వు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నీ దేవుడు ఇచ్చినప్పటికైనా, వీటన్నిటినిచ్చి పోషిస్తున్నప్పటికైనా సనిగిన వారిని, ఏడ్చే వారిని అరణ్యంలో సంహరించాడు. ఎన్నిచ్చిన ఏడుస్తున్నట్లుగానే ఉంటారు. అసలు భర్తకి ఏం కావాలి ఇంటికి రాగానే? చెప్పండి, ఉన్నది చెప్పండి. స్తోత్రం. అది ఈ సిల్క కిల్కుమన్నదంటే ఆ సిల్క కియం కియం అంటది. స్తోత్రం. కనుక ఒక కుటుంబములో ఒకరు సంతోషము ఒకరు చూడాలనుకుంటారు కదా. మన బ్రతుకులు ఎట్లుంటాయంటే అదే బానిసత్వంలో ఉన్నట్టు, అదే కట్లలో ఉన్నట్టు, అదే ఇబ్బందులో ఉన్నట్టు, అదే విచారములో ఉన్నట్టు. నేను సంతోషిస్తే మా పాస్టర్ అమ్మ, నీకేంటి, నువ్వు మంచిగా ఉన్నావు, నేను ఇక్కడ మంచిగా ఉన్నా, ఉన్న భారం అంతా నా మీద. స్తోత్రం. ఎందుకు సంతోషించాలండి? ఎందుకు మన నోటి నిండా నవ్వు ఉండాలి?
దేవుడు గొప్ప కార్యం చేసినందున, ఆ గొప్ప కార్యం ఏంటంటే దేవునికి స్తోత్రం, బానిసత్వము నుండి విడిపించినందున. ఆమేన్. హల్లెలూయా. అది గొప్ప కార్యం కదా. ఊహించలేని గొప్ప కార్యం. స్తోత్రం. హల్లెలూయా. కానీ ₹1,00,000 వచ్చినా మనం సపోర్ట్ చేయం. ఎంత జాగ్రత్తగా ఉంటామో, ఎంత కనబడకుండా ప్రయత్నం చేస్తామో. ఎవరికి కనబడద్దు, డబ్బులు కనబడద్దు, అప్పు నేను గుంజుకుంటారా, కనబడద్దు, అమ్మో జాగ్రత్త. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ యోవేలు 2:21 యోవేలు 2:21 దేశమా భయపడక సంతోషించుము, గంతులు గంతులు వేయుము. వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. స్తోత్రం. హల్లెలూయా. ఒక దేశానికి, ఆమేన్, దేశానికి చెప్పిన దేవుడు నీకు చెప్పలేదా? దేశానికి చెప్పిన దేవుడు నీ కుటుంబానికి చెప్పలేదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దేశం ఎక్కువనా, ఒక వ్యక్తి ఎక్కువనా? ఏ వ్యక్తిని తీసేయడండి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైతే నశిస్తున్నారో వారి మీద, దేశం మీద ఉన్న దానికంటే వారి మీద దేవుని దృష్టి ఉంటుంది. యూజు దేశంలో ఒక మనుషుడుండెను. ఆ దేశంలో ఒక మనుషుని మీద, స్తోత్ర, హల్లెలూయా, ఒక మనుషుని మీద దేవుని మనసు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు కవాడి పెళ్ళికి వెళితే విల్సన్ ఏం చెప్తాడంటే, ముందు కుర్చేసి బట్టేసి, సేవకునికి కుర్చేసి బట్టేసి వస్తే నాకు అడిగి పోగానే దేవుని సన్నిధిలో కొంచెం భయం అనిపిస్తుంది. నేను అనుకుంటాను, నేను యోపున్నా. సునేమిరాలు ఏం చేసిందట, సేవకునికి మంచము, బల్ల, పీట, దీపస్తంభం. సేవకుని గౌరవిస్తే దేవుని సన్నిధి ఆ ఇంట్లోకి వచ్చేడుదట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని దేవుడు ఏం చెప్పాడంటే, మిమ్మల్ని చేర్చుకున్న వాళ్ళు నన్ను కూడా చేర్చుకున్నారు. ఆమేన్. హల్లెలూయా. మీ మాట విన్న వారు నా మాట విన్నారు. ఆమేన్. మిమ్మల్ని గౌరవించిన వారు నన్ను గౌరవించారు. దేశమా సంతోషించి గంతులు వేయుము, దేవుడు నీ కొరకు గొప్ప కార్యములు చేశాడు. దేవునికి స్తోత్రం. చేశాడా, చేస్తున్నాడా? చేశాడు. నినివే పట్టణము కొరకు నశించే, ఆ పట్టణము కొరకు నశించే ప్రజల కొరకు దేవుడు గొప్ప కార్యములు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కరువు వచ్చినటువంటి ఐగుప్తులో యోసేపును పంపి దేవుడు ఆ దేశంలో గొప్ప కార్యములు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేశమా సంతోషించి గంతులు వేయము, దేవుడు గొప్ప కార్యములు చేశాను. ఆ గొప్ప కార్యాలు ఏంటంటే, శిక్ష 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 నుండి విడిపించడం. దేవునికి స్తోత్రం. శిక్ష నుండి విడిపించాడు. ఆమేన్. దేశాన్ని శిక్ష నుండి విడిపించాడు. కుటుంబాన్ని శిక్ష నుండి విడిపించాడు. ఆమేన్. హల్లెలూయా. మృదకైని శిక్ష నుండి విడిపించాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఏం చేయాలి? దేశమా భయపడక సంతోషించి దేవుడు నీ కొరకు గొప్ప కార్యం చేశాడు. ఇప్పుడు మురదకాయ కుటుంబం అంతా ఎక్కడున్నారు ఇప్పుడు? ఆమానే కదా. ఆమాన్ ఇల్లు మురదకాయని. దేవునికి స్తోత్రం.
ఆమేన్. అమ్మా ఇండురా, ఆమాన్ ఇల్లు ఎవరికి ఇప్పుడు? ఆమాన్ రాజరికం ఎవరిది? ఆమాన్ కిరీటం ఎవరికి? ఆమాన్ ఉంగరం ఎవరికి? దేశము సంతోషించి భయపడక గంతులు వేయము, సంతోషించి గంతులు వేయము. దేవుడు నీ కొరకు గొప్ప కార్యములు, ఆ గొప్ప కార్యములు ఏంటంటే శిక్ష నుండి విడిపించాడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. జైలు నుండి వచ్చామండి. జైలు నుండి వచ్చి కూడా ఇంకా భయపడుతూ జీవిస్తే దానికి అర్థం ఉందా? శిక్ష పోయింది కదా, శిక్ష కొట్టేయబడితేనే కదా జైలు నుండి వచ్చింది. కానీ ఇంటికి వచ్చి కూడా జైల్లో బ్రతికినట్లే బ్రతుకుతాం కదా. ఎవరితో మాట్లాడలేము, ఎవరు మనతో కూడా మాట్లాడారు. మననే జైలుకు పోయి వచ్చారా? అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? స్తోత్రం. శిక్ష నుండి విడిపించబడ్డప్పుడు సంతోషించి గంతులు వేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఒక శిక్ష నుండి దేవుడు విడిపించాడంటే సంతోషించి గంతులు వేయాలి. మనం శిక్షించబడేవారమా కాదా? శిక్షకు అర్హులమా కాదా? మరి సంతోషమే. దేవునికి మహిమ కలుగునగా. జీరో ఉన్న వ్యక్తిని అండి నేను, భాష రాని వ్యక్తిని, మాట రాని వ్యక్తిని, ధైర్యం లేని వ్యక్తిని, చదువు లేని వ్యక్తిని, జీరోను. మరి దేవుడిచ్చిన యోగ్యతను బట్టి ఎంత సంతోషించి గంతులయ్యాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్. శిక్ష నుండి విడిపించినందుకు. అయితే ఆయన నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకేంటి గొప్ప కార్యములు చేశాడు. ఆమేన్. ఆమేన్. స్తోత్రం. దేవుడు నీ ఇంటికి వెళ్ళు, తిరిగి వెళ్ళు. దేవుడు ఎట్టి గొప్ప కార్యములు చేసెనో తెలియజేయి. దేవుడికి స్తోత్రం. తెలియజేస్తున్నాను. ఏం తెలియజేయన్నా? చచ్చిపోయిన వాడు బ్రతికితే కూడా ఏం చెప్పను. ఎన్నో గొప్ప కార్యాలు మనం అనుభవిస్తాం, కానీ ఎవరికి చెప్పం. వింటురా? ఇక్కడనే ఉన్నారా? మరి దేవుని సంగతులు అనుభవిస్తూ కూడా ఎవరికి చెప్పం. మేము కన్న వాటిని చెప్పక. స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. కన్న వాటిని, విన్న వాటిని చెప్పేవారముగా ఉండాలి. సాతాను నుండి మనల్ని విడిపించాడు. ఆ ఇంటిలో దుఃఖం ఉండే, ఆ ఇంటిలో వేదన ఉండే, ఆ ఇంటిలో మరణం ఉండే, ఆ ఇంటి కుమార్తె 12 సంవత్సరాల కుమార్తె సమాధికి సిద్ధమైంది. ఇలా సమాధి దగ్గరికి వెళ్ళబోతున్నారు, పాతి పెట్టబోతున్నారు, గోతి తవ్వించారు. మరో సువార్తలో రాయబడింది, వాయిద్యాలు కూడా వాయిస్తున్నట్టు. నేను అంటాను, అరే బుద్ధి తక్కువలారా, తండ్రి రాకముందే వాయిద్యాలు వాయిస్తారా? యేసయ్య దగ్గరికి పోయిన తండ్రి రావాలి కదా. ఈ అననీయ సబ్జరాలు భర్త చనిపోతే ఇంట్లో నాన్నకే తెలియదట. ఇక్కడ నుండి ఇక్కడనే ఎత్తుకపోయారు. ఆడ పడి సచ్చాడు. ఈ శిశువులు ఏం చేశాడు? ఎత్తుకొని పోయిరా, ఎత్తుకొని పోయి అక్కడనే శవం ఉంచి అప్పుడే తమ్మినట్టున్నారు. పైన పాతి పెట్టి వచ్చారు. 1 గంటలో పాతి పెట్టి వచ్చారు. భార్య ఏం చెప్పాలిగా?
నీ భర్త చనిపోయాడు, ఇట్లా ఎత్తుకపోతున్నావు, చూసుకో అమ్మ, ముఖం చూసుకో, లాస్ట్ చూపులు అని చెప్పారు. ఆ ఇంట్లోనే ఉంది, బయట చచ్చిపోయాడు, ఎత్తుకొని పోయాడు. మళ్ళా పాతి పెట్టి రానే వచ్చారు. ఆమె అప్పుడు వచ్చింది బయటికి. ఆమెను కూడా ప్రశ్నించాడు పేతురు, ఇంతకే అన్నారు ఆ పొలం, అంతకేనయ్యా, వెంటనే కింద పడి చచ్చిపోయింది. కానీ ఇక్కడ సావుని జయించిన యేసయ్య ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సావుని జయించిన యేసయ్య ఉన్నాడు. ఆయన మన పట్ల చేసిన గొప్ప కార్యములు చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఎవరికి చెప్పద్దు సుమ్మి అన్నాడు కుష్ఠరోగిని. ఎవరికి చెప్పద్దు సుమ్మి. ఎట్లా చెప్పుకోకుంటాడే, మొక్కు ఇట్లా, కుష్ఠం ఎట్లుంటుంది, మొక్కు ఇట్లుంటుంది, అరిగిపోయి కానీ చక్కగా అయింది. దేవునికి స్తోత్రం. ఇట్లున్న ఏళ్ళు, ఇట్లున్న ఏళ్ళు చక్కగా అయినాయి. అబ్బో, ఓ దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును కాక. ఓ ఏలు ఈడికే ఊడిపోయింది, ఈ కీలు కాడిపోయింది, మొండి ఏలు కానీ పెరిగి గోరొచ్చింది. దేవునికి స్తోత్రం. ఎట్లా ఊరుకుంటాడయ్యా? స్తోత్రం. తెలుసా నువ్వుగా? దేవునికి స్తోత్రం. ఆమేన్. ఇట్లరా, ఇప్పుడు నువ్వు దేవుని గొప్ప కార్యాలు చెప్పావు. దేవుడు గొప్ప కార్యాలు చేశాడు, దేవుడు గొప్ప కార్యాలు చేశాడు అని చెప్పు. దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. నేను నోరు మోపిస్తా. దేవుడు గొప్ప ఊగో, ఊగో, సంపేత ఊగో. దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. ఎవరు నోరు మోపుతారే? దేవునికి స్తోత్ర. ఎవడు మోపియలేడు. ఆమేన్. దేవుడు నీ కొరకు చేసిన గొప్ప కార్యాలు, నీ ఇంటిలో చేసిన గొప్ప కార్యాలు, నీ బ్రతుకులో చేసిన గొప్ప కార్యాలు, దేవునికి స్తోత్రం. అందరూ మోకరిస్తాం. దేవునికి మహిమ కలుగును.